కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్లేట్లను గంటలతో కొడుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సూపర్ 6 పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ కర్నూలులో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం విషయం ఏంటంటే 6 కొట్టావు అధికారంలోకి వచ్చావు. నువ్వు 6 కొట్టేటప్పుడు బ్యాటింగ్ చేసావు, బౌలింగ్ చూసావు, అన్నీ చేసావు. నువ్వు ఊర్లన్నీ తిరిగి అదే చేసావు. ప్రతి నియోజకవర్గం పోయి మీరు చేసే అసలు లాస్ట్లో అధికారంలోకి వచ్చాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయింది. సూపర్ 6లో ఒకటి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ప్రతి మహిళకు 15,000 ఇస్తామన్నారు, ప్రతి రైతుకు 20,000 ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి 1,500 ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, దయచేసి మీరు ఏవేవి మీరు సూపర్ 6 పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి, చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల స్వచ్ఛందంగా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళ వెంటనే ఉంటుంది. వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సహకారాలు ఇస్తుంది. అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు, కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ కూటమి ప్రభుత్వం ఉన్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది. దయచేసి మీరు గుర్తు చేసుకొని ఈ సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఆయన ఏ విధంగా సూపర్ 6 ఆయన ప్రకటించారో ఎలక్షన్లలో ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా అమలు కూడా కావడం లేదు. మహిళలకైతేనేమి, రైతుకైతేనేమి, యువతకైతేనేమి 1,500 కానీ 20,000, 2 లక్షలు ఉపాధికి, 1,500 నిరుద్యోగ భృతి, 3,000 ఇవన్నీ కలుపుకుంటే ఆ సూపర్ 6 మీరు అధికారంలోకి వచ్చావయ్యా కూటమి ప్రభుత్వం నాయకులారా. ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి? 3 నెలలు అయిపోయింది. మీరేమో సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ చేయకోకుండా అటువంటి కొన్ని పనులు మాత్రము మీరు కరపత్ర రిలీజ్ చేసి మీరు ప్రజల మీరు తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ సూపర్ 6 వల్ల. ఆ సూపర్ 6ని ఇమ్మీడియట్గా మీరు పరిగణనలోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ పరిస్థితులలో మీరు దీన్ని ముందుకు తీసుకొని పోని ఎడల మహిళలతో కానీ, యువకులతో కానీ మళ్ళా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మళ్ళా ముందుకు వస్తుంది. ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకు పోతాం. మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆఫీసులలో ఈరోజు తాళీ బజావో కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మళ్ళా విన్నవించుకుంటున్నాం. ఏ రోజైతే మీరు అధికారంలోకి వచ్చి సూపర్ 6 వల్ల అధికారంలోకి వచ్చారో అవన్నీ మీరు ఇమ్మీడియట్గా తక్షణమే మీరు అమల్లోకి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు కూటమి ప్రభుత్వం మాట తప్పింది. సూపర్ 6 అమలు పరుస్తారని చెప్పి ఎలాంటి అమలు పరచలేదు. పక్కన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం
మాట ఇచ్చి 6 గ్యారెంటీగా అన్నీ నెరవేర్చింది. 2 లక్షల రుణమాఫీ, బస్సుల్లో ఉచితంగా మహిళలకు రవాణా, అదేవిధంగా పెన్షన్ పెంచడము, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడము, అన్ని కార్యక్రమాలు చేసింది. కానీ ఇక్కడ మాత్రం కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలకు ఇచ్చిన వాగ్దానం వెంటనే ఉచితంగా మహిళలకు బస్ సౌకర్యం, యువతకు 3000 పెన్షను, అదేవిధంగా ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకు ఆడామెకు 1500 చొప్పున ఇస్తానన్నాం. ఆ మాటను తప్పాం. కాబట్టి వెంటనే వీటన్నింటినీ అమలుపరచాలి, ప్రజలకు సౌకర్యం కల్పించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది.